పిల్లలందరికీ గుర్తు ప్రతి సంవత్సరం ఇస్తుండే. కానీ ఈ సంవత్సరం వాళ్ళు స్పోర్ట్స్ గురించి ఆలోచించి డ్రెస్సులు ప్రొవైడ్ చేసింది. చాలా సంతోషకరమైన విషయం. దీన్ని అర్థం చేసుకున్న పిల్లలందరూ చైతన్యవంతం చేశారు. ఇది చిన్న కార్యక్రమం కావచ్చు. మనకి ఫోన్ టెక్నాలజీ వచ్చినాక మన తల్లిదండ్రుల్ని గుర్తించడం చాలా ఉమ్మడి కుటుంబ వ్యవస్థ గ్రామీణ ప్రాంతంలో కూడా వెళ్ళిపోయింది. న్యూక్లియర్ ఫ్యామిలీ వచ్చి భార్య భర్త ఇద్దరు కొడుకులు చిన్న కుటుంబం ఉండడం వల్ల తల్లిదండ్రుల విలువలు ఎవరు పెద్దవాళ్ళు లేక ఇంట్లో చెప్పడం జరగట్లేదు. అంతా ఫోన్ టెక్నాలజీ. మీరు ఒకటి మన ఈ అంకాపూర్ దగ్గర లక్ష్మణ్ అనే ఆశ్రమం ఉంటుంది. అక్కడ పోయి వృద్ధ తల్లిదండ్రులు ముసలి వాళ్ళు ఉంటారు. పిల్లలు తల్లిదండ్రులకు కనెక్షన్ లేదు. అసలు మనం ఎవరైనా ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ మనం ఈ స్థాయిలో ఉన్నామంటే తల్లిదండ్రుల గొప్పతనం. ఇది ఈ కార్యక్రమం ఇప్పుడు మా యశ్వరేశ్వర్ గారు రాజేశ్వర్ గారు అతను వాళ్ళ కొడుకులకు ఎంత విలువ ఇచ్చి సెకండ్ మ్యారేజ్ కానీ అలాంటివి చేసుకోకుండా అతన్ని ఈ స్థాయిలో ఉన్నత స్థాయిలో తీర్చిదిద్దినందుకు ప్రతి సంవత్సరం జ్ఞాపకార్థంగా ఏదో ఒక ప్రోగ్రాం చేస్తామంటే ఈ రోజుల్లో ఇది అసలు విలువ కట్టలేదు అన్నది. చాలా విలువైనది. మనం తల్లిదండ్రులు ప్రతి ఒక్కరి ఇంటికి పోయాక నాకు అందుబాటులేదు ఉన్నప్పుడు ఎవ్వరికి విలువ తెలియదు. తల్లిదండ్రులు అనేది అసలు దైవంతో సమానం. ఎందుకంటే మనం ఏ స్థాయికి ఎదిగిన వాళ్ళే కారణం. తల్లిదండ్రులు లేకుండా మనం ఏమీ సాధించలేదు. వాళ్ళు మనం ఏంటంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు పిల్లలు ఏంటంటే ఇంటర్మీడియట్ కానీ 10th కానీ నాకు అది కొనియట్లేదు ఇది కొనియట్లేదు. వాళ్ళు మిమ్మల్ని కష్టపడి ఇక్కడికి స్కూల్లో తోలి ఒక ఉన్నత స్థాయికి ఎదగాలన్న ఉద్దేశంతో మిమ్మల్ని ఎంతో కష్టపడి ఇక్కడ తోలుతారు. కానీ ఆ విలువలు ఎవ్వరు గుర్తించుకోవట్లేదు. సరే మనం ఒక స్థాయికి ఎదిగినాక వాళ్ళని ఏమాత్రం చూసుకుంటున్నాం.